రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రైతు రుణమాఫీ చేసినందుకు నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బోధన్పట్న కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. సందర్భంగా పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ మాట్లాడుతూ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో దానికి కట్టుబడి ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, అందులో భాగంగా నేడు రైతులకు 1.5 లక్ష రైతు రుణమాఫీ చేయడం పట్ల రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఆగస్టు 15 కల్లా 2 లక్షల వరకు రైతు రుణం ఉందో దానిని కూడా మాఫీ చేస్తారని, కాంగ్రెస్ అంటే రైతుల పేద ప్రజల పక్షపాతి అని మాట ఇచ్చిందంటే నెరవేరుస్తుందని, దీనిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇకనైనా వాటిని స్వస్తి పలికి ప్రజల పక్షాన ప్రజాహితంపై పోరాడాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాషా మొహినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంచారి, పార్టీ ప్రముఖులు తూము శరత్ రెడ్డి, నాగేశ్వరరావు, కార్ని హనుమంతరావు, విష్ణువర్ధన్, ప్రమోద్, కలీం, కాజా, షరఫుద్దీన్, సాయిలు తదితర ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని ఎలక్షన్లో చెప్పడం జరిగిందో దాన్ని నిజం చేస్తూ మొదటి విడత వేయడం జరిగింది 1 లక్ష వరకు. ఇప్పుడు 2.5 లక్షల వరకు రెండో విడతల వేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది రైతు ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి. ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాగ్దానం చేశారో దాన్ని నిరూపణ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వారి మంత్రిమండలి సహచరులు, మన గౌరవనీయులు, మన శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకొని ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. మేమందరం ఆశాభావం చేస్తున్నాం. 2 పర్యాయాలు కూడా రుణమాఫీ సక్రమంగా చేశారు. ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు కూడా మిగతాది కూడా చేసి రైతుల కళ్ళలో ఆనందం చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ సందర్భంలో బోధన్లోని కార్యకర్తలు మరియు రైతులందరూ కలిసి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయం. కాబట్టి ఇట్టి నిర్ణయానికి కట్టుబడి పాటుపడ్డావి మన ముఖ్యమంత్రి గారికి, గౌరవ సుదర్శన్ రెడ్డి గారికి, మంత్రిమండలి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే ప్రతిపక్షంలో ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని నట్టేట ముంచి ఎంతో అప్పుల కుప్ప చేసిన ఈ రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఇవన్నీ వాగ్దానాలు నెరవేరుస్తుంటే చూడలేక కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు. ఏడన్నా 1-2 రైతు ఖాతాలో జమ కాకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరంతా ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దని వారికి హితబోధ చేస్తూ ఈ సందర్భంగా వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.